వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న నన్ను బెదిరించి క్వశ్చన్ పేపర్లు ఫోటో తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో 10th పేపర్ లీకేజీకి సహకరించిన ఆరోపణలపై కొట్టివేసిన విద్యార్థిని బల్లెం ఝాన్సీ లక్ష్మి క్వశ్చన్ పేపర్ చూపించు లేకుంటే రాయితో కొడతానని బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. ఆ సమయంలో నాకు భయం వేసింది. నాకేం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించాను. పక్కన ఉన్న వారు కూడా ఏం కాదులే చూపించన్నారు. ఇందులో నా ప్రమేయం ఏం లేదు, దయచేసి నన్ను డిబార్ను రద్దు చేయండి అని వేడుకుంటున్నది విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. నేను క్లెవర్ స్టూడెంట్ అని చెప్పుకుంది. ఇక నన్ను ఎక్కడ ఎగ్జామ్ రాపించినా కూడా నేను రాస్తాను, చూసి రాయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరో చేసిన దానికి నన్ను బలి చేశారు. దయచేసి ఎగ్జామ్ రాసే అవకాశం మళ్ళీ కల్పించాలని నేను వేడుకుంటున్నానని, ఎగ్జామ్ రాయకపోతే నాకు చావే శరణ్యమని అంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. ఎలా జరిగిందో భయపెట్టించిందని బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని వచ్చా. తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని చాలా మాట్లాడారు. అది చేయలేదు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగకల్ పోలీస్ స్టేషన్కి కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అని తెలియదు సార్, ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను.